హాయ్ అండి. నేను 11,000తో బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా! అందులో చాలా వరకు నష్టమైతే వచ్చింది. అయితే 10,000కు మించి అంటే ఒక 20,000, ఒక 30,000తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అయితే వచ్చింది. అదైతే ఒకసారి చెప్తాను. అది ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పండి. 5,000తో బిజినెస్ స్టార్ట్ చేయండి, 10,000తో బిజినెస్ స్టార్ట్ చేయండి అని అంటారండి. 5,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 4 సెట్‌లో ఒక 3 సెట్లు వర్క్ డ్రెస్‌ని బట్టి ఉంటాయి కాబట్టి కాస్ట్‌లో ఒక 4, 5 సెట్లు మాత్రమే వస్తాయి. ఇవి మొత్తం 5,000 అవుతేనే దానికి మార్జిన్ కలుపుకొని మనకైతే అమౌంట్ అనేది వస్తుంది. మళ్ళీ మనం తిరిగి పర్చేస్ చేయాలనంటే ఒక 5,000 మళ్ళీ 10,000 పెట్టుబడి పెట్టుకోవాలి. అలా కాకుండా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఒకేసారి ఒక 20,000 గానీ, ఒక 30,000 గానీ మనకి ఎళ్లి పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నా గానీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 20,000 గానీ, ఒక 30,000 పెట్టి గానీ ఒకేసారి తెచ్చుకుంటే దీనిలో ఒక 5,000 గానీ, ఒక 6,000 గానీ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఒక 5,000 పెట్టుకొని మనం పర్చేస్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇవి అవుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకో అమౌంట్ పెట్టుకొని మళ్ళీ 5,000 గానీ, మళ్ళీ 10,000 గానీ పెట్టుకొని దీనికి యాడ్ చేసుకుంటూ ఉంటే మన దగ్గర స్టాకు ఉంటుంది. ఎక్కువ స్టాక్ ఉంటుంది. మనం ఏదన్నా ఒక ప్రమోషన్‌కి ఇచ్చినా ఎక్కువ స్టాక్ కనిపిస్తుంది. లేదు ప్రమోషన్‌కి కూడా ఇవ్వలేకపోయినా గానీ మనం ఒక షార్ట్‌గా, ఒక వీడియోగా ఏదో ఒక రూపాన్ని పెట్టుకోవడానికి అనేది మన దగ్గర ఎక్కువ స్టాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ అమౌంట్‌కి గానీ మనం పర్చేస్ చేసి మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఈ అమౌంట్ అంతా అయితేనే కానీ ఎంతో కొంత దీనిలో లాస్ వచ్చిందనుకోండి, దీనికి తగ్గ అమౌంట్ మనం ఒక వెండర్ దగ్గర నుండి పర్చేస్ చేసుకోవాలని అంటే మినిమం ఒక 5,000 కానీ 10,000 కానీ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అయితేనే వాళ్ళు మనకైతే పార్సిల్ అనేది పంపిస్తారు. ఈ అమౌంట్ లేదనుకోండి మళ్ళీ మనం పార్సిల్ అయితే తెచ్చుకోలేం. కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ అమౌంట్తో కాకుండా 20,000, 30,000తో కానీ మనం అమౌంట్ స్టార్ట్ చేసి తర్వాత మనం తెచ్చుకునే పర్చేస్ అమౌంట్ అయితే ఈ అమౌంట్ కానీ పెట్టుకోవాలి. అప్పుడైతేనే మన బిజినెస్ అనేది క్లిక్ అయిద్ది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను 11,000తో స్టార్ట్ చేశాను కదా, ఇందులో ఆగిపోవటం అంటే సైజులు కొంచెం డిఫరెంట్గా తెచ్చుకోవడం, మనకు పోన్ సైజులు తెచ్చుకోవడం, సెలక్షన్ బాగోపోవడం వల్ల జరిగిన మిస్టేక్ అనమాట. అదే ఇదే అమౌంట్కి నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సులు కానీ లేదనంటే నాకు ఏదైతే పోద్దో అవి తెచ్చుకున్నట్లయితే కానీ నాకు ఎంతో కొంత అమౌంట్ వచ్చేది. మళ్ళీ తిరిగి పెట్టుబడి ఇందులోనే. ఒకవేళ ఇందులో కూడా డ్రెస్సులు ఆగిపోయినా మళ్ళీ నాకు ఒక 5,000 వచ్చినా ఈ అమౌంట్ పెట్టి డ్రెస్సులు తెచ్చుకొని ఈ అమౌంట్లో కలుపుకునేదాన్ని, బాగుండేది. కానీ నాకైతే నేను ఫస్ట్ సైజులు డిఫరెంట్ తెచ్చుకున్నా, నా సెలక్షన్ కూడా బాగోలేదు, అందుకని చెప్పేసి ఆగిపోయినాయి. ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ రెండిటి అమౌంట్లో కానీ తెచ్చేసుకోవాలండి. ఫస్ట్ బల్క్గా తెచ్చుకొని తర్వాత నెక్స్ట్ తెచ్చుకునేటప్పుడు మాత్రం ఈ అమౌంట్కి అయితే సరిపోతుంది. అది నేను చేసిన పొరపాటు, అందుకని నాకైతే నష్టమైతే వచ్చింది.